హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ట్రాన్స్ఫర్ యొక్క బ్రేదరు దాని వర్కింగ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫర్ యొక్క బ్రేదర్ని ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే లైక్ చేసి మీ నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్రేదర్ చూస్తున్నారు కదా, ఇది సిలికా జెల్ అనేది మనకి బ్లూ కలర్లో ఉండాలి, కానీ ఇది పింక్ కలర్లోకి మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ సిలికా జెల్ అనేది మనం మార్చాలి. దీన్ని మార్చాలంటే దీనికి ఉన్న పైన స్క్రూస్ తీసేస్తే లోపల సిలికా జెల్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని తీసేసి మనం కవర్లో వేసేసి కొత్త సిలికా జెల్ వేయాలి. సో ఇది తీసేసిన తర్వాత మనము దానికి ఉన్న వాచర్లు కానీ కింద ఉన్న ప్లేట్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో మేము చేస్తున్నాం. సో కింద ఉన్న ప్లేటు, దానిపైన ఉన్న రబ్బర్ వాచరు, నెక్స్ట్ మనకి వచ్చే గ్లాస్ వస్తుంది, దీని మధ్యలో ఉండే గ్లాసు. ఈ గ్లాసు కొన్నిసార్లు అయితే క్లీన్ చేసుకుంటే ఆ క్లీన్ చేసిందని ఎండలో పెట్టి డ్రై చేసుకోవాలి, వాటర్తో క్లీన్ చేస్తే. లేదా క్లాత్తో తుడుచుకుని కూడా మనం దాన్ని వేసేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా తుడుచుకోవడం వల్ల మనకి డిస్ప్లే అనేది బాగా కనబడుతుంది. ఇది చూస్తారు కదా, మనకి ట్రాన్స్పరెంట్ గ్లాసు. ఈ గ్లాస్లో వచ్చి మనకి సిలికా జెల్ ఏ విధంగా ఉన్నది కనిపిస్తుంది. దీన్ని క్లీన్గా తుడుచుకోవాలి. తర్వాత టాప్ ప్లేటు, బాటమ్ ప్లేటు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న డస్ట్ అన్నీ పోతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీని కింద మనం ఆయిల్ పెడతాం. ఆయిల్ తేమర పైకి వచ్చినా అవి కూడా క్లీన్ అయిపోయి నీట్గా ఉంటుంది మనకి. ఈ విధంగా మనం అంతా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రతి చోట కూడా ఒక మంచి క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వన్ బై వన్ పేర్చుకుంటూ రావాలి. సో ఫస్ట్ కింద బాటమ్ ప్లేటు, దానిపైన రబ్బర్ వాచరు, దానిపైన గ్లాసు పెట్టుకుని దీంట్లో మనం సిలికా జెల్, ఈ సిలికా జెల్ చూసారు కదా, ఇది మనకి బ్లూ కలర్లో ఉంది. ఇందాక ఏ కలర్లో ఉంది? పింక్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం కొత్త సిలికా జెల్ తీసుకుని దాన్ని మార్చి దానికి వేస్తాం, అది బ్లూ కలర్ ఉంటుంది. దీనికి రబ్బర్ వాచర్ పెట్టుకుని టాప్ ప్లేట్ అనేది బిగించుకోవాలి. ఈ విధంగా టాప్ ప్లేట్ కూడా పెట్టేసుకుని పైన ఒక నట్టు వస్తుంది, ఆ నట్టు వేసుకుని మనం టైట్ చేసుకుంటే ఇది అనేది మనకి టైట్ అయిపోద్ది. ఈ విధంగా మనం బ్రీదర్ని టైట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని తిరగేసుకొని టైట్ వేసుకున్న తర్వాత దీన్ని తిరగేసుకొని పైన ప్లాంజ్ ఉంటుంది కదా, ఆ ప్లాంజ్ పైన ఉన్న నట్టు బోల్ట్తో ఇలా బిగించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, 4 నట్టు బోల్ట్లు వేసి ఆ ప్లాంజ్ బ్రేదర్ పైపుకి బిగించేసుకోవచ్చు. ఈ తర్వాత మనం కింద ప్లేట్ ఉంటుంది, ఆయిల్ లెవెల్ ప్లేటు, అది స్ప్రింగ్ తీసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే తేమ అనేది ఇక్కడ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం బ్రేదర్లో సిలికా జెల్ని చేంజ్ చేసుకోవాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.